ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతంను అనుసరిస్తూ అందరికీ సుఖంనివ్వండి. అసురి మతంను అనుసరిస్తూ దుఃఖంనిస్తూ వచ్చారు. ఇప్పుడు సుఖంనివ్వండి, సుఖం తీసుకోండి. ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నందున ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థం చేస్తారు? జవాబు: ఇది సుఖము దుఃఖము, గెలుపు ఓటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పం సుఖం ఆట నడవనున్నది. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. ఇప్పుడు నూతన రాజధాని రానున్నది. దాని కొరకు బాబా తన పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని తప్పకుండా తీసుకోవాలి. పాట: ప్రపంచం మారిపోయినా మేము మారిపోము. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏ ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మలో వివేకం ఉండాలి. ఆత్మ తమో ప్రధానమైనందున పూర్తి తెలివిహీనమైపోయింది. ఎంత అవివేకులుగా ఉండేవారమో పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఇతర సత్సంగాలలో ఈ విషయాలు ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణము మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి వెళ్ళిపోతుంది. ఏ ప్రాప్తి ఉండదు. యజ్ఞ తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చాలా చేస్తారు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఏ ప్రాప్తి ఉండదు. ఈ ప్రపంచంలో ఎవరికీ సుఖం లేదు. ఇప్పుడు బాబా అంతా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు ఒక తండ్రి మాత్రమే. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. భక్తి మార్గం వారు కూడా ఓ దుఃఖహర్త, సుఖకర్త, సద్గతి దాత అని స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏముందో చూడండి. అందరికీ దుఃఖం తగులుకునే ఉంటుంది. మనుషు మాతృలెవ్వరికీ తండ్రి ఎవరో, వారి నుండి ఏ వారసత్వం లభిస్తుందో తెలియదు. అనంతమైన తండ్రిని గురించి తెలియదు. శాంతి కొరకు ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. మనసుకు శాంతి కావాలని ఇప్పుడెవరంటారు? ఆత్మ అంటుంది. ఇది కూడా మనుషులకు తెలియదు. దేహాభిమానులు కదా. సాధు, సత్పురుషులు మొదలైన వారంతా దుఃఖంలోనే ఉన్నారు. అందరూ శాంతిని కోరుతున్నారు. అనారోగ్యాలు మొదలైనవి సాధు సత్పురుషులకు కూడా వస్తాయి. ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రపంచంలో దుఃఖం తప్ప వేరేమీ లేదు. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచం, పాత ప్రపంచం, సుఖ దుఃఖాల ఆట తయారై ఉంది. తండ్రి మీ బుద్ధి తాళంను తెరిచారు. మనుషు మాతృలందరి బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. పూర్తి తమో ప్రధాన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీకు నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసు. అనంతమైన తండ్రి లభించారు. వారు మనకు ఈ ఆట ఎలా తయారై ఉందో, సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియచేశారు. ఎప్పుడు సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం పేరు కూడా ఉండదు. మనం తండ్రి నుండి సుఖము, శాంతి, సంపత్తుల ఆస్తి తీసుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. సత్యుగం నుండి త్రేతాయుగ అంతిమం వరకు ఏ దుఃఖము ఉండదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీ రాజధానిలో అన్యుల కన్నా ఉన్నత పదవిని పొందాలని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వారు మన ప్రియాతి ప్రియమైన తండ్రి అని, వారికి అపారమైన మహిమ ఉందని మీకు తెలుసు. ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. మిగిలిన మనుషు మాతృలందరూ అసురి మతానుసారంగా పరస్పరం దుఃఖమే ఇచ్చుకుంటారు. మీరు శ్రీమతానుసారం అందరికీ సుఖంనివ్వాలి. ఈ డ్రామాలో మనం పాత్రధారులమని ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాలో భారతవాసులకే ఆల్రౌండ్ పాత్ర ఉందని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే మూలవతనం నుండి సూక్ష్మవతనం, స్థూలవతనం వరకు అంతా మీరు తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానం ఉంది. పరంపిత పరమాత్మ ఇతని ద్వారా మనల్ని చదివిస్తున్నారు. బాబా మనకు 3 లోకాల జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది ముళ్ళ. ఇప్పుడు మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు.
ఇక్కడైతే చిన్నవారు పెద్దవారు అందరూ దుఃఖాన్ని ఇస్తారు. గర్భంలోని బిడ్డ తల్లికి దుఃఖంనిస్తుంది. ఇది చాలా చిచి పాత ప్రపంచం. ఈ సృష్టి చక్రం గురించి ఎవరికీ తెలియదు. మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒకే రాముడు. వారు నిరాకారుడు. మీరంతా సీతలు, తండ్రి వరుడు. ఒక ప్రీతమునికే మీరంతా ప్రేయసులు, భక్తులు. ఎందరు సీతలున్నారో వారంతా రావణుని జైల్లో చిక్కుకుని శోకవాటికలోకి వచ్చారు. పూర్తి ప్రపంచంలోని మనుషు మాత్రులందరూ ఒక్క భగవంతుణ్ణే స్మృతి చేస్తారు. భక్తుల రక్షకుడు అని భగవంతుణ్ణే అంటారు. మీరంతా ఇప్పుడు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. మనల్ని శివబాబా చదివిస్తున్నారని బ్రాహ్మణులకు తెలుసు. బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గమనండి లేక దైవీ రాజ్యం అనండి, ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గాధికారులు. ఇది కూడా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక్కడ సత్యుగం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగం. పాపం మనుషులు ఘోర అంధకారంలో ఉన్నందున ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయమని, వినాశనం సమీపంలో ఉందని తెలియదు. సీతలైన మీ అందరి సద్గతి దాత రాముడొక్కడే. సీతలంతా దుర్గతిలో ఉన్నారు, కానీ మేము దుర్గతిలో ఉన్నామని ఎవరూ అర్థం చేసుకోరు. తమ సంపాదన గురించిన నషానే ఉంటుంది. మాకు ఇన్ని భవనాలు ఉన్నాయని, ఇంత ధనముందని, ఇన్ని మెహళ్ళు ఉన్నాయని అనుకుంటారు. ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవ్వనున్నది. మృత్యువు సమీపంలో నిలిచి ఉందని వారికి తెలియదు. అంతా మట్టిలో కలవనున్నది. ఈ పాత ప్రపంచంలో ఏం చేస్తున్నారో అదంతా వినాశనం అయిపోతుంది. వినాశనం కొరకు పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధం. వారే గీతా భగవానుడు. కానీ తండ్రి జీవన చరిత్రలో కొడుకు పేరు వేసేశారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. భగవంతుని పేరు అదృశ్యం చేయటమే అతిపెద్ద తప్పు. మనల్ని ఏ మనుషు మాత్రులు, సాధు సత్పురుషులు చదివించటం లేదు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మనకు వారు తండ్రి, టీచర్, సద్గురు కూడా అయ్యారు. వారే మన సర్వస్వము. ఇది మర్చిపోరాదు కదా. నాకు అందరూ పిల్లలే, కానీ అందరినీ చదివించును. నేను మళ్ళీ భారతవాసులకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు, వజ్ర సమానంగా ఉండేవారు. ఇప్పుడు గవ్వ సమానంగా అయ్యారు. ఇంట్లో ఎంత శాంతి ఉంది. బాబా మాకు కోపం వస్తుంది, పిల్లలను కొట్టవలసి వస్తుందని అంటారు. మనము ఈ 5 వికారాలను శివబాబాకు దానం ఇచ్చాము. మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నాము అని భయం కలుగుతుందని పిల్లలు అంటారు. బాబా చెప్తారు, ఈ సమయంలో అందరికీ 5 వికారాల గ్రహణం పట్టి ఉంది. దేహాభిమాన భూతం రావటంతో మిగిలిన అన్ని భూతాలు పట్టుకుంటాయి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఇప్పుడు మనకు వివేకం లభించింది. సతయుగంలో కూడా మనం ఆత్మాభిమానులుగా ఉండేవారము. ఆత్మ ఉండే ఈ శరీరం ఇప్పుడు పాతదైపోయింది. ఆయువు పూర్తి అయింది. అందువలన ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు కొత్తది తీసుకోవాలి. సర్పము కుబుసం పాతదైతే మళ్ళీ మరొకటి తీసుకుంటుంది. ఈ దృష్టాంతం సత్యుగానికి సంబంధించింది. అక్కడ మీరు శరీరాన్ని ఎలా వదలాలి అనుకుంటారో అలా దుఃఖం మాటే ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం కలుగుతుంది. ఏడవటం, బాదుకోవటం చేస్తారు. ఇది పాత శరీరం అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఏ కొత్త శరీరము లభించదు. ఇది అంతిమ పాత చెప్పు. ఇప్పుడు మీరు దానితో విసిగిపోయారు. అక్కడ సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడకు ఎంతమంది కొత్తవారు వస్తారు కానీ అర్థం చేసుకోరు. 2-4 రోజులు ఇక్కడ అర్థం చేసుకుని వెళ్తారు, మళ్ళీ మర్చిపోతారు. బాగా విన్ని సంతోషించినట్లయితే వారు ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా చాలామంది కావాలి కదా. ఇది ఈశ్వరుని ఇల్లు, లేక మీరిప్పుడు ఈశ్వరుని ఇంట్లో కూర్చుని ఉన్నారు. పరంపిత తమ పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులో వచ్చి కూర్చున్నారు. అక్కడైతే తండ్రి వద్ద ఆత్మలుంటాయి. ఇక్కడ సంగం యుగంలో
పతితులను పావనంగా చేసేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివుడు అని అంటారు. నిరాకార తండ్రిని ఆత్మలు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మనుషులు అర్థం తెలియకుండానే ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ శ్రీ లక్ష్మీనారాయణను కూడా యూరోపియన్లు భగవతి భగవాన్లు అని అంటారు. వీరిని అలా ఎవరు తయారు చేశారు? మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని దేవతలను అంటారు. స్వయాన్ని ఏమని అంటారు? వీరు కూడా మనుషులే అని భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారని తెలియదు. వారి ముందుకు వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నీచులమని పాపులమని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణుని మందిరంలోకి కూడా వెళ్ళి మహిమ చేస్తారు. శివుణ్ణి ఇలా మహిమ చేయరు. వారి మహిమ వేరు. శివుని వద్దకు వెళ్ళినప్పుడు తరచుగా జోలును నింపండి అని అడుగుతారు. మళ్ళీ ఆ శివుణ్ణి బంగు త్రాగేవాడని, ఉమ్మెత్తు పూలను తినేవాడని చెప్తారు. అరే, అక్కడ బంగు ఉమ్మెత్తు పూలు ఎక్కడి నుండి వచ్చాయి? ఏమీ తెలియదు. భర్త కావాలి, ఇది కావాలి, అది కావాలి అని వేడుకుంటూ ఉంటారు. దీపావళిలో కూడా లక్ష్మిని ఆహ్వానం చేస్తారు. కానీ లక్ష్మి ఎవరో ఎవరికీ తెలియదు. 8-10 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రవృత్తి మార్గానికి గుర్తుగా ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. వారికి విష్ణువు అని పేరు పెట్టారు. లక్ష్మీనారాయణులు సత్యుగంలో ఉంటారు. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణుల ద్వారా పాలన జరుగుతుందని మనుషులకు తెలియదు. చిత్రాల్లో లక్ష్మికి 4 భుజాలను చూపించారు. 4 భుజాలున్న వారికి సంతానం కలిగితే వారికి కూడా 4 భుజాలు ఉండాలి. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటి వరకు రాలేదో అప్పటి వరకు మనకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు కూడా తెలుసు. ఇప్పుడు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పరమాత్మ ఎలా వస్తారు? వచ్చి పతితులను పావనంగా ఎలా చేస్తారు? తండ్రి చెప్తారు, నేను 5000 సంవత్సరాల క్రితం దైవీ స్వరాజ్యాన్ని తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఈ వివేకం మొదట మీ బుద్ధిలో అసలు ఉండేది కాదు. ఈ బ్రహ్మకు కూడా తెలియదు. రాధాకృష్ణుల లక్ష్మీనారాయణల పూజ చేసేవారు. ఈ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారని కూడా తెలియదు. అందుకే రాకుమారి రాధా, రాకుమారుడు కృష్ణుడు అని అంటారు. స్వయంవరం తర్వాత మహారాజా మహారాణులుగా అవుతారు. ఇలా ఎవరు స్వయంగా తయారవుతున్నారో వారికి కూడా తెలియదు. కొందరికి సాక్షాత్కారం కూడా అవుతుంది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అయినప్పటికీ అల్పకాలానికి భక్తుల భవనాలను పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇక్కడ ధ్యానము సాక్షాత్కారాల మాటే లేదు. సాక్షాత్కారాలలో మాయ ప్రవేశించినట్లయితే మీరు పదభ్రష్టులు అవుతారని బాబా అర్థం చేయిస్తారు. మాకు శివబాబా సాక్షాత్కారం అవ్వాలని చాలామంది చెప్తారు. అరే, మీకు అర్థం చేయించబడింది. మినుగురు పురుగు ఎంత చిన్నదిగా ఉంటుంది, కళ్ళ ద్వారా చూడవచ్చు. ఆత్మ అయితే దానికన్నా చిన్న బిందువు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్ముని రూపం కూడా అలాగే ఉంటుంది. సాక్షాత్కారం అయినప్పటికీ ఆ చిన్న బిందువే సాక్షాత్కారం అవుతుంది. ఇది చిన్న బిందువు బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారమైనా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం శివబాబా సంతానమని పిల్లలకు తెలుసు. బ్రహ్మకుమారి కుమారులందరూ శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటున్నారు. ఇదే మా ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు కదా, తండ్రి నుండే సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీరు చెప్తారు. ఇది ముఖ్య ఉద్దేశం. ఇది పిల్లలు మర్చిపోరాదు. భక్తి మార్గంలో దేవతల చిత్రాలను జతలో ఉంచుకుంటారు. మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి. ఈ శివబాబా ద్వారా మనం లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబాకు వికారాలను దానం చేసి మళ్ళీ ఎప్పుడు వాపస్ తీసుకోరాదు.
దేహాభిమాన భూతం నుండి సురక్షితంగా ఉండాలి. ఈ భూతం ద్వారా అన్ని భూతాలు వచ్చేస్తాయి. కనుక ఆత్మాభిమానులుగా అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, ధ్యానము సాక్షాత్కారాల ఆశను ఉంచుకోరాదు. ముఖ్య ఉద్దేశాన్ని ముందుంచుకుని పురుషార్థం చేయాలి. శ్రీమతానుసారం అందరికీ సుఖంనివ్వాలి. ఈరోజు వరదానము: చేయించేవారి స్మృతి ద్వారా సేవలో సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. ఎలాంటి కర్మనైనా కానీ కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారం, యోగము అనగా పరమార్థం. రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోరాదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వర్య సేవార్థం ఉండాలి. దీని కొరకు సేవల్లో నిమిత్త మాత్రం యొక్క మంత్రం లేక చేసేవాడిని అనే స్మృతి యొక్క సంకల్పం సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకుంటే సేవలో నిర్మాణమే నిర్మాణం చేస్తూ ఉంటారు. స్లోగన్: సేవ మరియు సంబంధ సంపర్కంలో విఘ్నం ఏర్పడేందుకు కారణం పాత సంస్కారాలు. ఆ సంస్కారాలపై వైరాగ్యం ఉండాలి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. అన్నిటికంటే శ్రేష్టమైన సింహాసనం బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి కావటం. కానీ ఈ సింహాసనంపై కూర్చోవాలి అంటే మొదట స్థిరమైన ఏకరస స్థితి యొక్క సింహాసనం కావాలి. ఎప్పుడైతే అకాల సింహాసనాధికారులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడే ఏకరస స్థితి యొక్క సింహాసనంపై స్థితమై ఉండగలరు. ఎలాగైతే ఆ తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీరు మీ ఏకరస ఆత్మిక స్థితి యొక్క ఆసనంపై వీరాశమానమై ఉండండి. ఈ ఆసనాన్ని వదిలిపెట్టకండి. అప్పుడు సింహాసనం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.